మార్చి 11న అగ్ని-5 బ్యాలిస్టిక్ క్షిపణిని ఒడిశాలోని డాక్టర్ అబ్దుల్ కలాం ద్వీపం నుంచి డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించడం ద్వారా ఎంఐఆర్వీ టెక్నాలజీని కలిగి ఉన్న ఎలైట్ క్లబ్ ఆఫ్ కంట్రీస్లో భారత్ చేరింది. అమెరికా, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్ మాత్రమే ఎంఆర్ఐవీ టెక్నాలజీ ఉపయోగించే క్షిపణులు కలిగి ఉన్నాయి. ఎంఆర్ఐవీ సాంకేతిక పరిజ్ఞానం గల అగ్ని-5ని అడ్డుకోవడం మరింత కష్టకరంగా ఉంటుంది. ఎందుకంటే దీని వార్ హెడ్ లాంచ్ వాహనాలు మరియు మరిన్ని డమ్మీ క్షిపణులతో మోసగిస్తూ వాటి లక్ష్యాలను చేరతాయి. యుఎస్ అండ్ రష్యా 1960లో ఎంఆర్ఐవీ టెక్నాలజీని అభివృద్ధి చేశాయి. ఎంఆర్ఐవీలు ఒకే క్షిపణిని వేరువేరు లక్ష్యాలకు ఎక్కువ వార్ హెడ్లను అనుమతిస్తాయి. అయితే నార్మల్ మిసైల్ ఒక వార్ హెడ్ మాత్రమే తీసుకువెళ్తుంది మరియు ఒక లక్ష్యానికి పరిమితం అవుతుంది. ఎంఆర్ఐవీ టెక్నాలజీతో ప్రతి వార్ హెడ్ ప్రత్యేక రీఎంట్రీ వాహనంలో తీసుకువెళతారు మరియు ప్రత్యేక లక్ష్యాన్ని ఛేదించడానికి సపరేట్ గా ప్రోగ్రామ్ కూడా చేసుకోవచ్చు. ఎంఆర్ఐవీలతో కూడిన క్షిపణి తన వార్ హెడ్లను వేరువేరు వేగంతో వేరువేరు దిశల్లో విడుదల చేయగలదు. ఎంఆర్ఐవీలతో ప్రత్యర్థి దేశానికి అనుకున్న లక్ష్యాలను కాపాడుకోవడం మరింత కష్టతరం చేస్తాయి. దీని రాకతో అటు పాకిస్తాన్ ఇటు చైనాకి దబిడిదిబిడే. ఇలాంటి మంచి కంటెంట్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.